సినిమాలలో ఒక సున్నితమైన ఆడవాళ్ళనమాట. చాలా మంచి ఒక గుడిలో భక్తిలో ఉండే ఆడవాళ్ళుంటారు చూసినావా? అలాంటి స్వభావం కలిగిన ఆడవాళ్ళుంటారు. అంటే భక్తి చేయకపోయినా గుడికి పోయి భక్తి చేసే సౌమ్యత తల వంచుకొని గుడిలో భక్తి చేసే ఆడవాళ్ళుంటారు చూసినావా? మహాభక్తులైన ఆడవాళ్ళు ఎలా ఉంటారు? రౌడీయిజం చేస్తారా? తప్పులు, దుర్మార్గం చేయరు కదా! అలాంటి స్వభావం కలిగిన ఆడవాళ్ళు కొందరుంటారు. పూర్తిగా ట్రెడిషనల్‌గా ఉంటారు. కానీ వాళ్ళని సినిమాల్లో ఫ్యాషన్ డ్రెస్సులేసి ఫ్యాషన్‌గా చూపిస్తారు, శృంగారం చూపిస్తారు, రొమాంటిక్ ఏదో చేస్తారు, శృంగారం చూపిస్తారు. మోడల్స్ లాగా, పొగరులాగా ఇట్లా చూపిస్తూ ఉంటే వాళ్ళ క్యారెక్టరే మనం అలా అనుకుంటాం. కానీ వాళ్ళు అలా చేస్తారు. అంటే డైరెక్టర్ చెప్తే అలా చేపిస్తారు తప్ప వాళ్ళకు ఆ పాత్రకి ఏ సంబంధం ఉండదనమాట. ఇప్పుడు సినిమాల్లో పోలీస్ పాత్ర ఎత్తాడు, దొంగ పాత్ర ఎత్తాడు. ఇన్ని ఉంటాయి కదా! కాకపోతే కొన్నిసార్లు నటనలో నటుడి స్వభావం ఉంటే ఉండొచ్చు. కానీ కొందరికి ఆ స్వభావంకి, ఆ పాత్రకి సంబంధం ఉండదు. డైరెక్టర్ చెప్పిస్తే గుడ్డిగా చేస్తారంట. వాళ్ళకేం తెలవదు. ఓ జంతువు చేత కదా బాగా హింసించి ఎక్సర్‌సైజులు అవి చేస్తారు సర్కస్‌లో. ఆ విధంగా డైరెక్టర్ ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా చేస్తారు తప్ప, ఆ పాత్ర ఏంటిది, ఎలా ఉంటదో కూడా వాళ్ళకి తెలవదు. కేవలం డైరెక్టర్ అది చెప్తే ఆడ పాత్ర అలా క్రియేట్ అయితదనమాట. ఇలా చేపిస్తారంట కొందరు సౌమ్యమైన, సుగుణమైన ఆడవాళ్ళ చేత కూడా పొగరుబోతు, రెచ్చగొట్టి మగవాళ్ళను అహంకారాన్ని దెబ్బతీసినట్టు, పురుష అహంకారాన్ని దెబ్బతీసినట్టు కూడా కొన్ని ఉంటాయన్నమాట. లేదా శృంగారభరితంగా మగవాళ్ళని రెచ్చగొట్టినట్టు, మగవాళ్ళని సవాలు చేసినట్టు కూడా ఉంటాయి. ఇలా ఆడవాళ్ళకి చేపిస్తారు. కానీ ఆడవాళ్ళు వాళ్ళు మంచోళ్ళంట. అన్నయ్యలకు ముద్దుల చెల్లెలు, తల వంచుకొని ఉండే చెల్లెలు అంటే ఒక ట్రెడిషనల్ సాంప్రదాయమైన అమ్మాయి అనమాట. సో ఇది కూడా ఒల్లమ్ముకోవడం లాంటిది. ఒల్లమ్ముకోవడం అంటే ఒక స్త్రీకి కామ కోరికలు లేవు, ఎలాంటి కోరికలు లేవు. కానీ పురుషుడి కోసం, డబ్బు కోసం వాళ్ళ దగ్గర పండుకుంటాంది, వాడితో వ్యభిచారం చేస్తుంది అంటే ఒల్లమ్ముకోవడమే. కానీ ఆమెకి కామ కోరికలు లేవు, ఏ బతుకుదెరువు లేక ఇదొక బతుకుదెరువులాగా వృత్తిలాగా చేసుకున్నట్టు పురుషులను ఆలోచిస్తుంది. కానీ ఆమె అంతరాత్మ సాక్షిగా ఆమె పర్సనల్ కాదు, అది ప్రైవేట్. ఎందుకంటే ఆమె వాళ్ళ ఒళ్ళు అమ్ముకుంటే వాడు సంతోషపడతాడని ఆమె డబ్బులు తీసుకొని వానికి ఇస్తుందంట తప్ప ఆమెకు ఆమె కోరికలు లేవు, ఆమె ఇష్టం లేదు, అదొక పని అన్నట్టు. ఇలా డబ్బులు వస్తాయని అలా చేస్తాను. ఒక సినిమాలలో హీరోయిన్ల చేత అలా చేపిస్తారు తప్ప వాళ్ళకు ఆ క్యారెక్టర్కి ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్ళ స్వభావానికి, ఆ క్యారెక్టర్కు, వాళ్ళ నటనకు, ఆ క్యారెక్టర్కు ఎలాంటి స్వభావం ఉండదు. డైరెక్టర్ అలా చేపిస్తాడు అంతే, వాళ్ళని వాడుకుంటాడు అనమాట తప్ప వాళ్ళకి ఏది తెలియదు. అమాయకులు లేదా సుగుణవంతులై ఉంటారు. ఇలా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఒక పాట పాడుతున్నారు. పాట పాడితే మనం ఏం చేస్తాం? మన స్వీయ అనుభవంతో, మన స్వీయ అనుభవంతో, మన పర్సనల్ అనుభవంతోనే మనమే ఆ పాత్రగా మనం జీవిస్తూ పాడతాం కదా! పాటను మనల్ని మనం జీవిస్తూ పాడతాం. అలా పాడకూడదు. మన అనుభవానికి అతీతంగా పాడాలి. అంటే అనుభవానికి అతీతంగా అంటే ఎలా ఉంటుందంటే, అనుభవంతో పాడే పాట కళ్ళు తెరిచి పరిగెత్తడం లాంటిది రోడ్డు మీద. కానీ అనుభవానికి అతీతంగా పోవడం అంటే కళ్ళు మూసుకొని రోడ్డు మీద పరిగెత్తడం లాంటిదనమాట. దీంట్లో మనకేం తెలవదు. ఎటు పోతున్నామో, ఏదున్నది ముందట తెలవదు, ఎవడు తాకుతానో తెలవదు, మనం ఎవరు తాకుతానో తెలవదు, ముందట ఏదున్నదో తెలవదు. అయినా పరిగెడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ పరిగెత్తడం కూడా మనం పరిగెత్తొద్దు. అలా కావాలంట, గుడ్డిగా చేయాలంట. అట్లా చేస్తే ఇదంతా గుడ్డిగా చేసినట్టే కదా, మనకేం తెలియదు కదా. ఇగో ఇలా పాట పాడాలన్నమాట. కానీ ఇది ఎలా ఉండాలంటే చూపర్లకు కళ్ళు తెరిచినోడు ఎలా అయితే పోతాడో అన్నీ సరిగ్గా చూసుకొని ఎవరికి తాకకుండా, మరి ఎవరికి తాకిచ్చుకోకుండా, ఎవరిని తాకించుకోకుండా షాపింగ్ చేయడం, రోడ్డు మీద పరిగెత్తడం చేస్తాడు చూసినావా? 100% కళ్ళు ఉన్నోని లాగానే చేయాలి. చూపర్లోని కళ్ళు ఉన్నాయి అనుకుంటారు. అలా చేయడం ఎట్లా నైపుణ్యం సాధిస్తే ఎలా ఉంటుందో అలా చేయాలన్నమాట. కానీ వీనికి కళ్ళు అయితే లేవు. 100% కళ్ళు ఏం కనబడతాడు, ఏం చూస్తున్నాడు, ఎవడు వస్తుందో తెలియదు. అయినా సరే ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా పోతాడనమాట గుడ్డిగా. అట్లా పోతే ఎలా ఉంటుంది? ఇగో పాట పాడడం అలాంటిది అనమాట. అంతేగాని నిజంగా పాడకూడదు అనమాట. నిజంగా అనుభవంతో, స్వీయ అనుభవంతో, అనుభూతితో పాడకూడదు. పాటను పాడకూడదు, మన అనుభవం, అనుభూతి కలగకూడదు. డమ్మీగా పాట పాడాలి, డమ్మీగా అనుభూతి పొందాలి తప్ప రియల్గా ఫీలింగ్స్, అనుభవాలు పొందొద్దు. రియల్గా పాటను పాడద్దు అనమాట. ఓకే, అగో ఇట్లా అనమాట. కంటెంట్ చేయడం కూడా ఇలాగే, ఒక కంటెంట్ తయారు చేయడం కూడా ఇలాగే తయారు చేయాలి. అలాగే కంటెంట్ను క్రియేట్ చేయడం, సృష్టించడం కూడా ఇలాగే చేయాలి. చేసి దాని గురించి మళ్ళీ చెప్పాలి, దాన్ని కూడా ఇలాగే చెప్పాలి. ఇంకోటి, ఒక మనిషి బాధపడింది మన మీద ఎవరు సానుభూతి చూపెట్టరు. మనం బాధపడింది, బాధతో విలవిలలాడింది, బాధపడకపోతే ఎవ్వరు కూడా మన మీద జాలి చూపెట్టరు, సానుభూతి చూపెట్టరు. అయ్యో పాపం అన్నాడు, తప్పైందన్నాడు. ఒక వ్యక్తి వచ్చి మనల్ని బాగా కొడతాడు అనుకో, అప్పుడు మనం ఏడుస్తూ ఉంటే మన పక్షాన జాలి చూపెడతారు. మన ఏడుపు, బాధ విని, మన మొర విని, ఆయన ఎందుకు ఏడుస్తాడు, ఏమైంది, ఎందుకు కొడతాను అని అడుగుతారు అనమాట. కానీ మనమే ఏడవడం అనేది ఆపుకొని బాధపడకుండా గర్వపడుతూ ఉన్నాము, అంచుకుంటూ ఉన్నాము అంటే కొట్టేటోడు హీరో అవుతాడు. వీడు తప్పు చేస్తేనే వాడు కొడతాడు అని ఎంత అవుతుంది ఆడ. చూసారా? మనం బాధపడదు, మనమే దెబ్బలు తింటూ ఉంటాం, మనమే హింస పడుతుంటాం. కానీ వాడు కొట్టేటోడు హీరో అవుతాడట అక్కడ. అట్లయితుంది. ఎందుకంటే కుక్కను కొడతారు, జంతువులను చంపుతారు, కుక్కను కొడతారు.
కానీ ఎవరైనా జాలి చూపెడతారా? పాపం అంటారా? ఎందుకంటే కుక్కకు బాధను వ్యక్తం చేయడం కూడా తెలవదన్నమాట. చూసారా? కాబట్టి అంత హీనమైన జంతువులాగా ఉంటది. దానికి బాధను వ్యక్తపరచడం కూడా తెలవదు కాబట్టి దాన్ని కుక్కని కొడతారు, జంతువులను చంపుతారు కానీ వాటి కేసులుండవు, జాలి పడరు కదా! ఇగో ఇదే విధంగా మనుషుల్లో కూడా మనం గర్వపడుతూ మనలో ఫీల్ అవుతూ గొప్ప వ్యక్తినంటూ ఫీల్ అవుతూ ఉంటే ఎవరైనా మనల్ని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు మనము ఎదుటి వ్యక్తికి చెప్పం, ఎక్స్‌ప్రెస్ చెయ్యమనమాట. ఎందుకంటే మనం ఇజ్జత్‌గా ఉంటాం, పరువుగా ఉంటాం, గర్వంగా ఉంటాం. పరువు పోద్ది, ఇజ్జత్ పోద్ది, గర్వం పోద్ది, తలవంపులైతారని గర్వపడుతూ ఉంటే వాడు కొట్టినప్పుడు కూడా అది కొట్టనట్టు నటిస్తూ ఉంటాం. నరులు దెబ్బలు పడ్డట్టు ఉంటది. మన విలువ పోతది. నేను చిన్నతనం అయితా అని నువ్వు వాడిని ఎదుర్కోలేవు. కానీ ఆ బాధను చెప్పుకుంటలేవు. పరువు పోద్దని, ఇజ్జత్ పోద్దని నలుగురిలో. నీ గొప్ప తగ్గుతదని, వాడు కొట్టినట్టు అయితదని ఇవన్నీ పెట్టుకొని నువ్వు చెప్పకుండా నువ్వు గర్వంగా నటిస్తూ ఉంటే లేదా చెప్పలేకపోతూ ఉంటే నీలో నువ్వే ఇట్లా ఎదుర్కొంటూ ఉంటే నువ్వు విలన్ అవుతావు అన్నట్టు అగో అట్లయితే అనమాట. అయితే నీ బాధను నువ్వు వ్యక్తపరిచినప్పుడే నాకు కావాలని కాదు, ఆ బాధను దాచుకోకుండా నువ్వు ఏడుస్తున్నప్పుడు, ఒరిగినప్పుడు, మొత్తుకున్నప్పుడు దాన్ని బహిర్గతం అవుతుంది, అప్పుడు అవుతుంది అన్నట్టు అట్లా. అలా అయినప్పుడు జనాలకు తెలుస్తుంది అనమాట. జనాలకు తెలిస్తే నువ్వు అవుతున్నావని అర్థం అనమాట. ఈ విధంగా నీ మీద సానుభూతి చూపెడతారు, జాలి చూపెడతారు కదా. ఇగో ఇదే అడల్ట్ కంటెంట్ కూడా వర్తిస్తుంది. అదే అడల్ట్ కంటెంట్ కాదు, ట్రెడిషనల్ కంటెంట్ కూడా ఇదే వర్తిస్తుంది. ఏ కంటెంట్కైనా ఇదే వర్తిస్తుంది. మీరు ఒక కథ తయారు చేసినప్పుడు ఇప్పుడు అత్త చిలిపి చిల్లర కోడలు ఉంటుంది, డబుల్ మీనింగ్ యూట్యూబ్లో ఉంటాయి, అశ్లీల సినిమాలు యూట్యూబ్లో కూడా ఉంటాయి, అశ్లీల డైలాగులు ఉంటాయి, అశ్లీల కథలు సినిమాలు ఉంటాయి కదా. ఇవన్నీ అక్రమ సంబంధాలు, ఆంటీలతో వ్యవహార సంబంధాలు, ఆంటీలతో కుర్రాళ్ళు, ఇవన్నీ కూడా ఎలా చేస్తారంటే ఫాంటసీలే. ఈ ఫాంటసీలు ఎలా చేస్తారు అంటే వాళ్ళు కల్పించినవైనా సరే క్రియేట్ చేస్తారు. బయట ఉంటాయో లేదో మనకు తెలియదు, వీళ్ళు క్రియేట్ చేస్తారు. అది కోడలతో మామ అని, అత్తతో అల్లుడు అని, మొదటి పెళ్ళికి చూపులకు వచ్చి అత్తతో అల్లుడు అక్రమ సంబంధం అని ఇలా వింత వింతగా ఉంటాయి. అక్క మొగుడితో అక్రమ సంబంధం, పిన్ని కొడుకుతో అక్రమ సంబంధం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కొన్ని కల్పితాలు ఉంటాయి. బెడ్రూమ్ సన్నివేశాలు ఉంటాయి, పాలవాడితో శృంగారం ఉంటుంది, శృంగార సన్నివేశాలు ఉంటాయి. ఇవన్నీ బూత్ కథలు, సెక్స్ కథలు, శృంగార కథలు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే బాధను ఎక్స్ప్రెస్ చేస్తే అది లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళు వింటారు, అయ్యో అని సానుభూతిగా చూపెడతారు. అంటే మనం చెయ్యం కానీ చెప్తున్నా, అలా నటిస్తే చూపెడతారు. కానీ మనలో నిజంగా బాధ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయకపోతే మనం ₹1,00,000 కోల్పోయినా, ఎవడన్నా దొంగతనం చేసినా వాడే దొరవుతాడు, వాడిని ఏమనరు. చూసినావా? వాడిని ఏమనరాడ, మనమే దొంగ అవుతాం, వాని దృష్టిలోనే దొంగ అవుతాం అన్నట్టు. కాబట్టి ఉర్రాలి, బాధపడాలి, ఏడవాలి, వీడు దొంగతనం చేసినాడని అరవాలి, గీ పెట్టాలి, నిజాన్ని నిజంగా బహిర్గతం చేయాలన్నమాట. అలా చేస్తేనే వీడు దొంగ అంటారు, వాడిని కొడతారు దొంగలు. లేకుంటే వాడే దొరవుతాడు, వాడు కూడా మన దగ్గర రివర్స్ అవుతాడు. చూసినావా? నువ్వు నోరు మెదకపోతే అవి అట్లుంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ కల్పించిన కథలైనా సరే అవి ఎక్స్ప్రెస్ చేస్తే ఆడియన్స్‌కి సెక్స్ ఫీలింగ్ వస్తది. శృంగారం ఫీలింగ్, రొమాంటిక్ ఫీలింగ్, లవ్ ఫీలింగ్ కలుగుతుంటది. లవ్ స్టోరీ అయినా, శృంగారమైనా, సెక్స్ అయినా, బెడ్‌రూమ్ అయినా, కామెడీ అయినా, ట్రెడిషనల్ అయినా, కుటుంబ కథ, తల్లి కొడుకులు, ప్రేయసి ప్రియులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయండి. మీరు కృత్రిమంగా కల్పించినైనా వాటిని ఎక్స్ప్రెస్ చేయండి. చేస్తే అప్పుడు వాళ్ళకి సానుభూతి కలుగుతది, అనుబంధం కలుగుతది. అప్పుడు వాళ్ళకి అనుభూతి కలిగి ఏంది ఇదని తెలుసుకుంటారు, వింటారు, అనుభూతి చెందుతారు. మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎక్స్ప్రెస్ చేయడం రావాలి. మీరు కల్పించిన ఆ ఫీలింగ్‌ను మీరే సృష్టించారు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంట. ఓకే. అప్పుడు జనాలకు అర్థమైద్ది, ఆ ఫీలింగ్ కలుగుతది. అన్న చెల్లెలైనా, అక్క చెల్లెలైనా, లేదా లవ్ స్టోరీ అయినా, ప్రేయసి ప్రియులైనా, భార్యాభర్తల శృంగారమైన, అశ్లీలమైన, అత్తాలుడు, లవ్ స్టోరీ, సెక్స్ స్టోరీ, అలా స్త్రీల శృంగారము అంటే స్త్రీ ఇంట్రెస్ట్ చేంజ్ చేసుడు, ఇవన్నీ కూడా ఈ విధంగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలంట కల్పించినయి. చేస్తే ఇలా కంటెంట్ తయారు చేయాలి. ఓకే. ఎందుకంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా. మనలో ఆకలి అమ్మకు తెలుస్తదా? అమ్మకు తెలవదు. అట్లనే మీరు కల్పించిన కథలు, కృత్రిమంగా కల్పించిన అశ్లీల కథలు, శృంగార కథలు, బెడ్రూమ్ కథలు, లేదా భార్యాభర్తలు, అక్క చెల్లెలు, అన్నతమ్ములు, తల్లి కొడుకులు, ఇవన్నీ కల్పించినయి అయినా వాటిని ఎక్స్‌ప్రెస్ చేయాలి. చేస్తేనే జనాలకు అర్థమైద్దనమాట. అప్పుడే వింటారు. నీ బాధ, నీ మొర వింటారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బాధితుడు ఏం చేయాలి? పోయి ప్రభుత్వ అధికారులకు కంప్లెయింట్ చేయాలి. అది నీ బాధ్యత. కానీ నువ్వు కంప్లెయింట్ చేయకుండా పోలీసుల వరకు వచ్చి నీ బాధ అయినారు కదా, వాళ్ళకి అర్థం కాదు అక్కడ. ఇగో ఇదన్నమాట. కాబట్టి మీరు ఎక్స్ప్రెస్ చేయండి కంటెంట్‌ని. ఎక్స్ప్రెస్ చేస్తే జనాలకు తెలుస్తది ఆ వీడియో చూస్తే. ఇదే అనమాట. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోం కదా. నలుగురిని నవలపాలు చేసుకోం, తక్కువ అంచనా వేసుకోం. ఎందుకంటే మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటే ఎదుటివాడు కూడా లెక్క చేయడు, వాడు కూడా తక్కువ అంచనా వేస్తాడు. ఎందుకంటే తప్పు వాంది కాదు, మనదనమాట. ఎందుకంటే కుక్కని కొడతాం చూసినావా, కానీ ఎవడన్నా పాపం అని జాలి పడతాడా? అట్లనే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటే, లేదా మనవాడిని మనం తక్కువ అంచనా వేస్తే బయటోడు కొడతాడంట. మనల్ని మన కొడుకునే కొడతాడు, తమ్ముడినే కొడతాడు. కానీ మనం అనలేం, ఎందుకంటే మనమే మద్దతు ఇస్తాను, మనమే తక్కువ చేసుకున్నాం కదా, కొడతారన్నట్టు. కాబట్టి మనల్ని గర్వంగా ఉంచుకొని మనమే
వాదించాలి. మనం ఎక్కువ చేసుకోవాలంట. అప్పుడు అరే వీళ్ళు ఎక్కువలని మనం వాదించుకున్నట్టుండి ఎవడు మనల్ని కొట్టడు, చిన్న చూపు చూడడు, మన జోలికి రాడు, మనం ఎదిరించినట్టుంటది. మనల్ని తక్కువ అంచనా వేసుకోవడం, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటే ఎదుటి ముందు చులకనైతే నవల పాలగా వాడు కొడతాడు, ఏ జరిగి అంటాడు, చిన్న చూపు చూస్తాడు, కొట్టినా కొడతాడు. కానీ దానికి కేసులు కూడా ఉండవు. కుక్కని కొట్టినట్టు అవుతుంది ఆడ. ఇట్లా అన్నట్టు. కాబట్టి మనం ఎక్కువ చేసుకుంటే ఎవడు మనల్ని ఏం చేయడు కదా! అట్లనే మనం క్రియేట్ చేసిన కథ ఉంటుంది కదా! అశ్లీలము, బూతు, శృంగారము, సెక్స్, ట్రెడిషనల్, ఫ్యామిలీ, తల్లి, కొడుకులు, అన్న, చెల్లెలు ఇలా ఏదైనా ఏ కంటెంట్ అయినా దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలన్నమాట. జనాలకి ఎక్స్‌ప్రెస్ చేస్తే దానికి గుర్తింపు వస్తది. సానుభూతి పొందుతారు. ఇప్పుడు ఆంటీ, అంకుల్ అని, పక్కింటి ఆంటీ, ఎదురింటి కుర్రాడని ఇలా ఏవో వింత వింతయి. అవన్నీ కూడా క్రియేట్ చేసి దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తేనే జనాలకు తెలుస్తది. వాళ్ళు ఆ ఫీలింగ్ పొందుతారనమాట. అప్పుడు ఆదరిస్తారు. ఫీలింగ్ పొందారంటే ఆదరిస్తారనమాట. ఇది కంటెంట్. అట్లా కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. కాబట్టి మనం ఒక కంటెంట్ రాయాలి, క్రియేట్ చేయాలి, లేదా షార్ట్ ఫిల్మో లేకపోతే యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటాం. కానీ నాకు ఎంతకు రాయడంలో రాదే, అన్ని ఆలోచనలున్నా, అన్ని ఐడియాలున్నా రాయలేకపోతూ ఉంటాం కదా! కారణం ఇదే. చెప్పాను కదా! ఒకటి మనల్ని కొట్టిండనుకో, బాగా కొడతా ఉంటే కూడా మనం అణచివేసుకుంటూ ఉంటే, బాధపడకపోతే ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. మన పక్షాన వాళ్ళు సానుభూతి చూపెట్టరు. మనం బాధితులమైన మన పట్ల సానుభూతి చూపెట్టరు. అయ్యో పాపం అనరు, ఆ కొట్టేవాడిని ఎదిగారు, తిట్టారనమాట. అదే మనము బాధపడితే, అత్యాచారానికి గురైందంటే అప్పుడు జనాలకు తెలుస్తుంది. ఓహో! ఈయన బాధపడతాండు అని అర్థమైతే మనం బాధపడతాము అన్నట్టు. అట్లయితేనే అన్నట్టు మనం బాధపడ్డట్టు. మనం నొప్పి పెట్టినా అది ఎక్స్‌ప్రెస్ చేయకుంటే బాధపడినట్టు అయితది. అట్లా అన్నమాట. కాబట్టి మనం కొట్టినప్పుడు అయ్యో అని ఒరిగి హింస పడితే జనాలు చూసి సానుభూతి చూపెడతారు, ఆ కొట్టేవాడిని తిడతారనమాట. ఇది కంటెంట్ క్రియేట్ చేసే విధానం అంట. దాన్ని చెప్పడం కూడా ఇలాగే చెప్పాలి. క్రియేట్ చేయడం కూడా ఇలా చెప్పాలి. మీకు ఫాంటసీ అంటే ఒకరిని చూసి కాపీ చేయకండి. మీరు కృత్రిమంగా క్రియేట్ చేయండి. లేనిది, ఎక్కడ జరగంది, ఇలా జరగదు అన్నట్టుగా ఉండేది కూడా క్రియేట్ చేయండి. చేసి దాన్ని నేను చెప్పాను ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళకి అర్థమైద్ది. అప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటారనమాట. అది ఇక్కడ కంటెంట్ చెప్పడము, క్రియేట్ చేయడం ఇది అనమాట. అలాగే సినిమా కంటెంట్ లేదా షార్ట్ ఫిల్మ్ కంటెంట్, యూట్యూబ్ కంటెంట్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఒక హీరోని సౌమ్యంగా, భక్తిగా, శ్రద్ధగా, గుడిలో దేవతలాగా, పూజలాగా ఉండే అమ్మాయి చేత హాటు, రొమాంటు, వేశ్య ఇవన్నీ ఉంటాయి కదా! మగవాళ్ళని రెచ్చగొట్టినట్టు, తాను రెచ్చిపోతున్నట్టు అలాంటి క్యారెక్టర్ లైంగికంగా, శృంగారంగా తాను రెచ్చిపోతూ మగవాళ్ళని రెచ్చగొడుతూ ఉండే క్యారెక్టర్లు చేస్తారు వంపసొంపులతో. నిజానికి ఆమె భగవంతుని సన్నిధిలో ఉండే ఒక సాంప్రదాయమైన మహిళ. ఆమెకేమీ తెలీదు ఇలాంటివి. కానీ ఆమె చేత అలా వచ్చేలాగా చేయిస్తారన్నట్టు. ఆమెకేం తెలవు. గుడ్డిగా ఆమెకు అలాంటి గెటప్ వేసి అలా ప్రవర్తించేలాగా డైరెక్టర్ చేస్తాడు. ఆమె ప్రవర్తించదు, అలా చేయదు. కొన్ని క్లూస్ ఇస్తే ఆమె అలా కనిపిస్తుంది స్క్రీన్ మీద. తప్ప ఆమె ఏం చేయడం కూడా ఉండదన్నమాట. ఆమెకి ఏ నాలెడ్జ్ ఉండదు. ఇట్లా చేస్తూ ఉంటారంట. అంటే ఒక స్త్రీ వల్లనుకుంటుంది. కానీ కామంతో కాదు. అలాంటిది వేశ్య కాదు. కేవలం డబ్బుల కోసం గుడ్డిగా మగవాని కోసం ఆమె అలా వ్యభిచార వృత్తి, పడుపు వృత్తి చేస్తే ఎలా ఉంటుంది? ఆమెది ఏం లేదు. తల్లేసి ఉంటుంది. కానీ డబ్బుల కోసం అలా చేస్తుందనమాట. ఓ చెల్లి లాంటిది, తల్లి లాంటిది, కూతురు లాంటిది, అక్క లాంటిది. కానీ డబ్బుల కోసం అలా వ్యవహరిస్తుంది తప్ప ఆమెకు ఆ బుద్ధి లేదు, ఆ కోరికలు లేవు. కానీ అలా పురుషుడు వాడుకుంటాడు, పురుషుడికి ఉపయోగపడతాడు డబ్బుల కోసం తప్ప తనది ఏదీ లేదనమాట అందులో. తను కనీసం వేశ్య కూడా కాదు. కానీ డబ్బుల కోసం అలా చేస్తారు చూసినావా? ఒక కంటెంట్ అలాంటిదనమాట. పాత్రల చేత అలా వ్యవహరింపజేస్తారనమాట. అది వాళ్ళ ప్రమేయం ఉండదు. అలాగే ఆమె దగ్గరికి వచ్చే విట్టుడు కూడా వాడికి కూడా ఏం తెలీదు. వాడు కూడా అమాయకుడు. గుడిలో పూజారి లాంటివాడు, గుడికి పోయే భక్తుడు లాంటివాడు, నిజాయితీపరుడు, స్వచ్ఛమైన వాడు, భక్తుడు లాంటివాడు, గుడిలో భక్తుడు, రామభక్తుడు లాంటివాడు. కానీ వాడి చేత కొన్ని వ్యవహారాలు డైరెక్ట్‌గా చేయించి, కొన్ని కదలికలు కదిలించి, కొన్ని సింప్టమ్స్ చేయించి, కొన్ని క్లూస్ ఇచ్చి, కదలికలు చెప్తే వాడు ఆ సినిమాలో విటునిగా, వేశ్యగా, మగ వేశ్యగా, వ్యభిచారిగా, స్త్రీని రెచ్చిపోయినట్టు, స్త్రీని రెచ్చగొడుతున్నట్టు, స్త్రీని సంతోషపెడుతున్నట్టు, శృంగారంలో ఆమెను పడుకున్నట్టు ఇలా మగవేషిగా ఆమె దగ్గర పోయినట్టుగా వాడు శృంగారంలో విజృంభిస్తున్నట్టు చేస్తారు. కానీ వాడికి అలాంటి నాలెడ్జ్ ఏం లేదు. వాడు గుడిలో పూజారి లాంటివాడు, భక్తుని లాంటివాడు. డైరెక్టర్ అలా కొన్ని క్లూస్ ఇస్తే అలా చేస్తే, ఆ క్లూస్ చేస్తే వాడు మగవేషగా అలా శృంగారం చేసినట్టు వాడు కనిపిస్తాడంట. ఇట్లా ఈ 2 పాత్రలు ఇలా ఉంటాయి తప్ప ఆ రెండింటి పాత్రల స్వభావం ఆ 2 పాత్రలకు తెలియదు ఇక్కడ. ఆ స్త్రీకి, పురుషుడికి. చూసావా? ఇలా క్రియేట్ చేస్తారు. అంటే దీన్ని షూట్ చేయడం ఇలాగే చేయాలి. ఆ కంటెంట్ క్రియేట్ చేయడం ఇలాగే చేయాలన్నమాట. అంతే తప్ప ఆ కంటెంట్ ఎక్కడ ఉండకపోవచ్చు. డైరెక్టర్ కూడా తెలియకపోవచ్చు. కానీ ఇలా క్రియేట్ చేస్తారనమాట. అంటే కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఆ కంటెంట్‌ని మళ్ళీ స్క్రీన్ మీద క్రియేట్ చేస్తారు. ఇదనమాట ట్రిక్.